హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రణాళిక వ్లాగ్స్. మనం ఇప్పుడు డే 5లో ఉన్నాం, టువర్డ్స్ ఆల్బనీ వెళ్ళే దారిలో. బట్ ఆల్బనీ వెళ్ళే వీడియో ఆల్రెడీ మేము రిలీజ్ చేస్తాం. ఇదేంటంటే కుకింగ్ వీడియో కదా, సెపరేట్గా చేద్దామని దీన్ని సెపరేట్గా రిలీజ్ చేస్తున్నాం. ఇది అవుట్డోర్లో ఎలా కుక్ చేసుకున్నాం, ఏమేమి వాడాం, ఎలా చేసాం, ఒక రెఫరెన్స్ కూడా ఉంటుందని చెప్పి వీడియో తీసి పెడుతున్నాం అనమాట. మేము అన్నీ క్యారీ చేసుకున్నాం, మనకి ఏమేమి కావాలి ఇవన్నీ ఒక బ్యాగ్లో మొత్తం, స్టవ్, పోర్టబుల్ స్టవ్ అన్నీ. వీడియో చాలా బాగా వచ్చింది, లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ. అందరూ మన ఇంకా చూస్తున్నారు. వీళ్ళు ఏంట్రా బాబు అంటే మన ఇండియన్ ఫుడ్ ఎంత స్మెల్ ఎదిరిపోద్ది కదా. ఇందులో సిలిండర్, అవుట్డోర్ స్టవ్, ఇందులో సిలిండర్ ఉంది. మన కింద మంటలు కనిపిస్తున్నారు. ఇదంతా మనం వండుకునేది. ఇవన్నీ మిల్ మేకర్, రైస్ అండ్ ఏమో పోపుల డబ్బా, అది రైస్ డబ్బా, అదేమో నెయ్యి అది అమూల్ ఘీ. ఆల్మోస్ట్ రైస్ అయిపోయేసాం, మిల్ మేకర్ అయిపోయింది. జస్ట్ విజిల్స్ పెట్టాలి. విజిల్స్ పెట్టాలి. వాటర్ వేసి మెజరింగ్ కప్ అది అక్కడ ఉంది. ఎన్ని కప్స్ రైస్? 2 కప్స్ రైస్. సో జనరల్లీ ఎన్ని కప్స్ వేస్తావు కుక్కర్లో? 4 అంటే డబుల్. ఓకే, తక్కువ ఉన్నాయా? తీసుకొస్తా ఇంకా సరిపోతుంది. కప్ తీసుకోదా? పర్ఫెక్ట్, ఎందుకంటే ఇందాక ఆల్రెడీ కొంచెం వేసినాం. ఓకే, మా దగ్గర అన్నీ ఉన్నాయి. టమాటా కావాలా? వస్తుందా? ఇందులో మిల్ మేకర్ రైస్ కదా. ఓకే కూల్. 5 minutes రెసిపీ. అవన్నీ సరిగ్గా చేయి మొత్తం నీట్గా. ఏంటమ్మా? ఇట్లా ఓకే, డన్. ఆల్ డన్. కింద మంట ఉంది కదా. ఎస్, ఎందుకంటే ఇది యాక్చువల్గా 1.5 hours వస్తుంది. మేము ఇప్పుడు 2-3 సార్లు యూజ్ చేసాం. ఎట్లా అంటే మధ్యలో టీకి, కాఫీకి, సమ్ వీట్ బిక్స్, మిల్క్ హీట్ చేసుకోవడానికి. బట్ మేము వీడియో అది తీయలేదు. సో ఇది మా మొత్తం సెటప్. యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ అంత బాగలేదు. దీన్ని బార్బిక్యూ స్టేషన్ ఉంటారు యాక్చువల్లీ. ఇప్పుడుదో పాతది, బట్ అయినా సెట్ చేసాం అలా. కిందకి టిష్యూస్ అవి మొత్తం వేసి. యాక్చువల్గా మన కారు పక్కన అక్కడ సెట్ చేసాం. సెట్ చేసిన 5 నిమిషాలకే ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. సర్లే ఇంక ఈరోజు లైట్ తీసుకుందాం అనుకున్నాం, బట్ ఇక్కడ ఉంది కదా అని ఇక్కడ ఇంకా కొంచెం కింద ఇవి వేసి కొంచెం బస్ సెట్ చేసాం ఇంకా. ఓకే, మిల్ మేకర్ రైస్. సార్ ఏంటి సార్ అది? మిల్ మేకర్ రైస్. స్పూన్స్. వంట అయిపోయింది, మంచిగా తినేసి ఓకే ఒక 10-15 minutesలో స్టార్ట్ అయిపోదాం. ఆల్బనీ ఇంకా మనకి 3 hours 10 minutes అలా ఉంది. వెళ్ళాలి. టైం ఆల్రెడీ 11 దాటేసింది. అరౌండ్ 11:20, 11:15 అవుతుంది. ఈగలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మీకు ల్యాండ్ ఎక్కువ, అడవి అంతా. ఓకే, దట్స్ ఇట్ గైస్. సీ యూ ఇన్ ఆల్బనీ. బాయ్. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో ఎండ్ వరకు చూసినందుకు. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వ్లాగ్లో. థ్యాంక్ యూ, బాయ్.